చేసిన తర్వాత ముందుగా మనం బట్టి ఈ సాక్ష్యం మీకు విజువల్స్తో పాటు చూపించడానికి ఇష్టపడతాను. దేవుడు ఎంత నీట్గా అంటే వెరీ క్లియర్గా నా జీవితంలో చేసిన అద్భుతాలు బట్టి అంటే అన్నిసార్లు మన అద్భుతాలు చూస్తూ ఉంటాం మన జీవితాల్లో. అయితే ఒక్కొక్కసారి దానికి ఎవిడెన్స్ మనం చెప్పలేం బయట వాళ్ళు. అయితే నేను ఏం చేస్తున్నానంటే గత నెల రోజుల నుంచి నేను ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటాను. బేసిక్గా నేను చేసిన ఉద్యోగం మీకు తెలుసు, నేను డైరీలో వర్క్ చేస్తాను, మార్కెటింగ్లో చేస్తూ ఉంటాం. మా ఉద్యోగం ఎలా ఉంటుందంటే చాలా మందికి ఉపాధి కల్పించే ఉద్యోగం. మా ఉద్యోగం చేస్తూనే కొంతమందికి మేము వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తాం కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి కానీ లేదంటే వ్యాపారంలో సరిగ్గా లాభాలు రానివాడికి కానీ ఏదైనా సరే మేము మా ఉద్యోగం అంతా కూడా మాతో పాటు సంపాదించుకునే ఉద్యోగాలే మేము చేసే వ్యాపారం అంతా. అయితే మేము నేవల్ ఏరియా 104లో డిఫెన్స్లో అక్కడ ఒక స్టాల్ మా విశాఖ డైరీకి వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. డైరీ అక్కడ బిజినెస్ అదే మిల్క్ అవైలబుల్గా ఉంచమని చెప్పి. అయితే ఆ స్టాల్ అలాట్మెంట్ అంతా జరిగింది. అది జిఎం మార్కెటింగ్ పేరున అగ్రిమెంట్ జరిగింది. మేము అక్కడ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. వాస్తవానికి జిఎం మార్కెటింగ్ పేరు లీగల్గా అగ్రిమెంట్ జరిగినప్పుడు కూడా దాని అంతా ఎగ్జిక్యూట్ చేయాల్సింది కింద లెవెల్లో ఉన్న మేము ఎగ్జిక్యూటివ్స్ని. ఆయన పేరుని జరిగింది. మేము షాప్ ఓపెన్ చేసాం. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే వితౌట్ మై కన్సర్న్ అంటే మాకు అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే బిజినెస్ బాగా వస్తున్న ప్లేసుల్లో చైర్మన్ రికమెండ్ చేస్తూ ఉంటారు. ఆ ఏరియాలో వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ పొలిటీషియన్స్ కానీ స్టాల్ పెట్టుకుంది అని. అంటే అలా అయితే వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన స్టాల్ని మా చైర్మన్ గారు ఎలమంచిలి ఆయన పేరు కూడా తులసిరాము, ఎలమంచిలి అచ్యుతాపురం టీడీపీ ఎంపీకి ఆ ఫ్యామిలీ చేసుకుని నాకు అప్పచెప్పారు. సరే అని చెప్పి వాళ్ళ చేత ఓపెన్ చేయడం జరిగింది. స్టాల్ మీరు చూస్తుంటారు ఇమేజ్లోని. ఆ స్టాల్ మేము ఓపెన్ చేసిన 2025 జూన్ అదే జూలై స్టాల్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఓపెన్ చేశారు. వాళ్ళు ఏమైందంటే అల్లరి తీస్తాడని ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత వాస్తవానికి మీకు మాతో పాటు ఫోటోలో ఉన్నాయని ఒక ఆయన డెంటల్ డాక్టర్, ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళకి ఈ బిజినెస్ అంత ఎఫెక్టివ్ కాదు. అంటే వాళ్ళ ఉన్న స్టేచర్కి వాళ్ళకు ఉన్న ఫ్యామిలీస్కి ఈ పాలన కొన్ని బిజినెస్ కరెక్ట్ కాదు. బట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయని చైర్మన్ గారి ద్వారా వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక 3 నెలలు 4 నెలలు నడిపిన తర్వాత ఒక 5 నెలలు నడిపిన తర్వాత వదిలేశారు. అంటే మాకు ఆపేస్తాను చెప్పినప్పుడు కూడా మేము ఒప్పుకోలేదు. అలా ఆపేస్తే అవ్వదు, మనకి అగ్రిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో 11 months జరిగింది కాబట్టి 11 months ఖచ్చితంగా మనం దాన్ని రన్ చేయాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా రన్ చేయలేక వేరే వాళ్ళు సేల్స్ మెన్స్ పెట్టి సడన్గా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కరెంట్ బిల్స్ కానీ అక్కడ ఉన్న రెంటల్ కానీ ఆగదు. ఎందుకంటే బయట షాప్ అనుకుంటే ఆ ఓనర్కి ఏదో చెప్పేసి మనం బయటకు వచ్చేది. ఇది అగ్రిమెంట్ జరిగింది 11 months బై సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ అవుతారు. మన రూల్ ఆఫ్ లా, మన లాస్ అన్ని సివిల్ లాస్ అన్ని మనకి వేరే ఉంటాయి, డిఫెన్స్ లాస్ అన్ని వేరేలా ఉంటాయి. అంటే అక్కడ ఏదైనా తేడా అయితే వాళ్ళకి సెపరేట్గా జైలు ఉంది, అక్కడ వేస్తారు, మన జైలు కాకుండా. అంటే వాళ్ళతో అయిపోయింది, ఆలోచిస్తాడని ఆగిపోయింది. సరే ఇప్పుడు దాన్ని ఎలాగో రన్ చేయాలి. అప్పుడు ఒక ఆయన శ్రీకాకుళం నుంచి ఒక ఆయన వచ్చి, ఆయన పేరు ఆదర్శ్, మన అగనంపూడి క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ గాజువాకలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా పెట్టుకున్నాడు. మా ఆఫీస్కి వచ్చి సార్ నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే ఇవ్వండి, మేము బిజినెస్ చేసుకుంటాం, మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడని చెప్తే మేము బేసిక్గా అయితే ఎవరి చేత లంసన్ డిపాజిట్లు కట్టిస్తాం. 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు కట్టి, ఎందుకంటే ఏదైనా అయితే తర్వాత ఆ డిపాజిట్స్ మీకు క్లియర్ చేసుకోవాలి. అయితే ఆ అబ్బాయిని చూసి నాకు ఎందుకనో వేరే అబ్బాయి రిఫర్ చేశారు, నాకు వేరే అయినా మా స్టాఫ్ రిఫర్ చేసి అని అంటే సరే నేను కొంచెం జెన్యున్గా ఉన్నాడు కదా, ఉద్యోగం చేసుకుంటాడు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఓపెన్ చేసి పెడుతున్నాడంటే జనరల్గా పోలీసులు పర్మిషన్ ఎవరు ఆయన బిజినెస్ ఆ హాస్టల్ పెట్టుకోవడానికి. సరే కానివ్వని చెప్పేసి నేను ఒక 20,000 మాత్రమే డిపాజిట్ తీసుకుని ఆయనకి ఈ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంతా అప్పచెప్పాను. వాస్తవానికి ఫస్ట్ స్టార్ట్ చేసింది పొలిటీషియన్స్, వాళ్ళు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆయన దగ్గర తీసుకోకుండా రెండో వ్యక్తిగా నేను ఇచ్చాను. ఆయనకి ఇచ్చిన తర్వాత ఒక 3 months రన్ చేశాక ఆయన కూడా అక్కడ బిజినెస్ చేయలేదు. వాస్తవానికి ఏంటంటే అక్కడ డిఫెన్స్ రూల్స్ అక్కడ ఏ పర్సన్ అలౌ చేయరు, లోపల సేల్స్ చేయడానికి కూడా వాళ్ళకి పోలీస్ ఎంక్వైరీలు అన్నీ తీసుకుని పట్టుకెళ్ళడం, లోపలికి వెళ్ళడానికి ఒక బాధ, బయటికి రావడానికి ఒక పాస్లు అవి చూపిస్తే కానీ వెళ్ళలేము. ఈవెన్ ఒక్కొక్కసారి ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఆ టైంలోనే మనకి పాకిస్తాన్లో యుద్ధం జరిగింది ఆ బార్డర్లో. ఆ టైంలో అయితే అసలు గవర్నింగ్ లోపలికి వెళ్లకుండా బయట అంటే రెసిడెన్షియల్ ఫ్యామిలీస్ ఉంటారు అక్కడ, బయట అదర్ పర్సన్స్ ఈజీగా అలౌ చేస్తే ఈ పాలవేట్లో వాళ్ళు లోపలికి వెళ్ళి ఇబ్బంది అవుతుందని అంత స్ట్రిక్ట్గా ఉంటారు. సరే ఆయన కూడా ఆగిపోయి ఎస్కేప్ అయిపోయి ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది, మొన్నదాకా జరిపించుకుంటూ కొంత లాస్ అయితే ఈయనకి వచ్చి నేను వితౌట్ ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్స్ తీసుకోకుండా బై ఫ్రెండ్లీ నేచర్లో గ్రాటిట్యూడ్తో ఆయన స్టార్ట్ చేసి ఆయన బిజినెస్ చేయించి తీరా చేయించాక 54,000 అవుట్ స్టాండింగ్ ఉండిపోయింది మేము న్యాయం కట్టాల్సింది.
డైరీ ఏం చేస్తుంది, జిఎం మార్కెటింగ్ పేరు జరిగింది కాబట్టి జిఎం మార్కెటింగ్ నోటీసులు పరువు చేశారు. ఇలా మీరు బిజినెస్ చేయట్లేదు, ఖాళీ చేస్తారా ఉంటారా లేదని ఒక డిమాండ్ నోటీస్ 54,000 ఇచ్చి సర్వీస్ చేశారు. అప్పుడు జిఎంకి ఏమవుతుంది, నా మీద కోపం వస్తుంది. అసలు ఏ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, అంతమంది ఎలా మార్చావు, అసలు బిజినెస్ జరుగుతుందా లేదా, ఎందుకు ఇలా ఇగ్నోర్ చేసావు, ఎన్నికలు ఫస్ట్ ఆయన దగ్గర మీరు అమౌంట్ తీసుకోలేదు, రెండో ఆయన దగ్గర సరైన డిపాజిట్ కట్టించాలి కదా అని. సరే అప్పట్లో ఆ సమయానికి వచ్చి ఉన్నాము. నేను అనుకున్నాను మేబీ 54,000 నేను పే చేయాల్సి వస్తుంది, లేదా ఆ డైరీకి రెంటలు కట్టాలి. అలాగే ఆ డైరీకి ప్రొడక్ట్ బాయ్కి ఒకటి పెట్టేసి వచ్చాడు ఆయన. ఆ పేపర్ మీద రాసి ఉంటాను, మీకు కనబడుతుంది. 5,400 పాలు బిల్లు కట్టాలి, 15,000 పెరుగు బిల్లు కట్టాలి. సరే ఇవన్నీ నేను కట్టాలి, నేను ప్రిపేర్ అయిపోయాను. సరే ఈ ఇయర్ నేను ఖచ్చితంగా ఒక 70,000 నుంచి 80,000 నేను పే చేయాల్సి వస్తుంది, ఆ క్లియర్ అంతా సెటిల్ చేయాలని. అప్పుడు కొన్ని రోజులు ఆ అబ్బాయి ట్రై చేసి నేను నాలో ఉన్నటువంటి లాయర్ని లేపాను బయటికి. అంటే బేసిక్గా మనం ఎవరైనా లాయర్ దగ్గరికి వెళ్ళి నోటీస్ సర్వీస్ చేయకుండా 2,000 తీసుకుంటారు, అట్లీస్ట్ సింపుల్ నోటీస్ పంపించాలన్నా. నేను ఏం చేశానంటే నేను ఓన్గా నోటీస్ ఒక తయారు చేసి పంపించాను. ఎందుకంటే ఆయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఫర్మ్లో ఆయన భయపడతాడు, ఆయన ఉద్యోగం పోతుంది. దట్ ఆయన అక్కడ ఉమెన్స్ హాస్టల్లో నడుపుతున్నాడు, అది కూడా థ్రెట్ అవుతుంది. ఎందుకంటే హాస్టల్ నడపాలంటే అంత ఈజీ కాదు. ఇంకొకటి ఏంటంటే ఆయన పోలీస్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నేవీలో పెట్టాను నేను. ఇక్కడ వచ్చి అమ్ముతుంటారండి సేల్స్ అని, అక్కడ ఆయన బైండ్ అయ్యి ఉన్నాడు. సో నేవీ ఆఫీసర్ సపోర్ట్ తీసుకొని నేను ఆయన నోటీస్ పంపిస్తే అప్పుడు ఆయన భయపడి మీరు చూస్తే ఫోన్పేలు వస్తూ ఉంటాయి, 5,000, 15,000, 17,000 నాకు ఫోన్పే చేశారు చూసారా. ఒక వ్యక్తి మన దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయిన తర్వాత వారికి ఉన్న బాకీలు కట్టడం అంటే ఈ రోజుల్లో అది సాధ్యమైన పని కాదు. ఆయన కట్టేవాడైతే ముందు 3 months రియాక్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే నోటీస్ పంపించానో అప్పుడు రియాక్ట్ అయ్యాడు. సరే అలా జరుగుతూ ఉంటుంది. 54,000 కట్టాలి, ఆ 54,000 ఆయనే ఇచ్చేసాడు అంటే. ఆ తర్వాత ఆ 17,000 ఆయనే కట్టేశాడు. ఇకపోతే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఫ్రేజర్లు అవి ఉన్నాడు, మీరు చూస్తే ఫ్రేజర్స్ ఉంటాయి, అవి నా చేతుల్లో ఉన్నాయి. అది 50,000 కడితే ఫ్రేజర్లు ఇస్తారు. అది ఎవరికైనా సమరేట్ కమ్మేసి డైరీకి బాకీ కట్టొచ్చు. అయితే దేవుడు ఆల్మైటీ గాడ్ ఎంత కృప చేస్తాడంటే, మీరు ఇంకొక చూస్తే నేవీ అయిన అమూల్ బోర్డుతో ఇంకో ఫోటో కనబడుతుంది. అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అక్కడ ఉన్న రెసిడెంట్, అక్కడ ఉన్న నేవీ ఎంప్లాయీ వచ్చాడు ఆయన, నేను బిజినెస్ చేస్తానని చెప్పి. అప్పుడు ఏం చేస్తాం, పాతవాడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో 50,000 రూపాయలు, ₹1,00,000, అదే ₹1,00,000 ఆయన దగ్గర తీసుకొని అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా వేరే షాప్ షిఫ్ట్ చేసి, మీరు చూసారా నేను 70,000 కట్టాల్సి వస్తున్న, నా చేతి నుంచి 70,000 కట్టాల్సి వస్తున్న వ్యక్తికి ఎవరైతే ఎస్కేప్ అయిపోయారో దూరంగా, ఆయన అంత అమౌంట్ పే చేసేదే కాకుండా అక్కడ ఆఫ్ రేట్ మాత్రమే అమ్మగలిగే ఫర్నిచర్ ఎక్విప్మెంట్ ఉంటే దానికి వేరే ఆయన బిజినెస్ చేస్తారని ఇంట్రెస్ట్గా ఉండి ముందుకు వచ్చి ₹1,00,000 కట్టి ఆ రెండో బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది, నా చేతిలో లాస్ లేదు, ఏమంటే ₹1,00,000 నా చేతిలో ఉన్నాయి. పాత ఆయన వచ్చి అడిగితే నేను ఆయన ఫైన్ వేస్తాను ఖచ్చితంగా. వితౌట్ ఇంటిమేషన్ నువ్వు ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయావు కాబట్టి యాజ్ పర్ నేవల్ రూల్ ప్రకారం, సివిల్ రూల్ ప్రకారం నువ్వు ఎగ్జామ్షన్ నీకు అసలు నీ కోర్టు పనిష్మెంట్ తప్ప ఏం లేదని చెప్పగలను. నేను ఈ ₹1,00,000 ఎవరికి ఇవ్వాలి, పాత ఆయన వస్తే ఇవ్వాలి, రాకపోతే ఎవరి దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉంటాయి. అంటే దేవుడు 80,000 నా చేతి నుంచి లాస్ అవ్వాల్సిన దేవుడు తిరిగి నాకు ఏం చేశాడంటే ₹1,00,000 ప్రాఫిట్ ఉండేలా చేశాడు. అదే దేవుని కృప అంటే ఏంటంటే మిరాకిల్స్ ఎక్కడో జరగవు. నేను ప్రిపేర్ అయ్యి నా చేతిలో డబ్బులు కట్టాల్సింది, అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాల్సింది లేదంటే ఎక్కడికైనా ఇవ్వాల్సింది మనం ఇస్తాం. కానీ ఊరికి మనం ఎవరికి అన్యాయం చేయకుండా మన చేతిలో ఎందుకు డబ్బులు కట్టాలి అంటే అది గిల్ట్ ఫీల్ వస్తుంది. అంటే నేను ఉద్యోగం బాగా చేశాను, ఆయన నమ్మాను అంతే తప్ప నేను ఇక్కడ ఎవరికి హాని చేయలేదు, మోసం చేయలేదు నేను కట్టడానికి. మనం ఏదన్నా అవసరమైతే పర్సనల్ ఖర్చులు పెట్టుకుంటాం, కానీ ఉద్యోగపరంగా ఇది ఎందుకు నేను కట్టాలి, నేను తప్పు చేయనప్పుడు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దేవుడు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, దేవుడు ఇవన్నీ క్లియర్ చేస్తే నీ సన్నిధిలో నేను ప్రత్యేకమైన పని మీరు ఎప్పుడు చూస్తూ ఉంటాను. నాకు సమస్య వచ్చినప్పుడు దేవుని మొక్కుబాటు చేసుకుంటాను. ఈ పని నాకు క్లియర్ చేస్తే, ఈ వ్యాధి నుంచి మమ్మల్ని బయటకు లేపితే, ఈ సమస్య నుంచి మమ్మల్ని విడదీస్తే నేను అంత కాన్ఫిస్తాను. నాకున్న అలవాటు అనమాట మొక్కుబాటు. కానీ బహుశా మా పూర్వీకుల నుంచి మేము దేవుని నమ్ముకోవడానికి వచ్చినంత అలవాటు ఏమో, కానీ దేవునికి నేను కృతజ్ఞతకు ముందుగా నేను మొక్కుబాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఆశీర్వాదం తీసుకొచ్చాడు. దాన్ని బట్టి ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ 54,000 అవుట్ స్టాండింగ్ ఉంది కదా, రెంటల్ అండ్ లీజ్ ఛార్జెస్. ఆయన దగ్గర నేను వెళ్ళాను పట్టుకుని అమౌంట్, బ్రదర్ ఈ అమౌంట్ నేను కట్టేస్తానంటే, సార్ మీరు లాస్ట్ 1 month రన్ చేయకుండా షాప్కి అడిగి వచ్చారు కదా, నేను ఏప్రిల్ 30th కొట్టేస్తాను, ఒక నెల మీకు 2,000 తగలకుండా ఉంటుందని నేను వితౌట్ అనకుండా అక్కడ మేడం, సార్ మీరు ఎందుకు కట్టుకోవడం తీసేస్తానని చెప్పి 52,000 తీసుకొచ్చారు, మీకు కట్టలేదు ఇమేజ్.
ఈ 52,000 కట్టడం సిద్ధపడినప్పుడు ఆయన అన్నాడు, లేదు సార్ ఇది బోర్డులో ఉంది, సింధియాలో సర్కార్లో బోర్డులో ఉంది, ఇది ఇంకా తగ్గుతుంది, మేబీ మీకు 9 నుంచి 10,000 తగ్గుతుంది, అప్పుడే కట్టొద్దండి, అది తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత మీకు నేను ఫోన్ చేస్తాను అప్పుడు కట్టండి. అంటే 98% నేను ప్లస్ అవగా ఇంకొక 2% అటు అది ఎడిషనల్ బెనిఫిట్ అనమాట. నేను కట్టాల్సింది మనం అలాగే కడతాం, మనకు బయట నుంచి పేమెంట్ వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం, కానీ అది మొత్తం కట్టకుండా ఇంకొక 10,000 తగ్గుతుందని వెయిట్ చేయమని. ఇదంతా దేవుడి కృపండి. అందులో బట్టి దేవుడిని ఏం చేస్తానంటే నాకు చేసిన మేలు పెట్టి దేవుడికి 5,000 రూపాయలు కావాలి నేను దేవుడికి ఇస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది దేవుడి సర్వీస్ అవనివ్వండి, మా ఇంటిలో పని అవనండి, ఆఫీస్లో పని అవనండి, ఒక పిల్లాడు హోంవర్క్, 2 పిల్లలకు హోంవర్క్ ఇచ్చినప్పుడు ఒకడు ఏమి రాయకుండా రాస్తాడు, జస్ట్ ఏమి రాయకుండా, ఒకడేమో అన్ని రాస్తేస్తాడు. కానీ అక్కడ టీచర్ అంటది తప్పులు ఎవరు ఎగుతారండి, రాసిన వాడితోనే తప్పులు ఎగడానికి ఉంటుంది తప్ప రాయని వాడికి ఎలా నీ బ్రతుకంతే నువ్వు ఎందుకు పనికిరావు అనేస్తే అక్కడ క్లియర్ అయిపోతుంది. ఈ రాసిన వాడు పుస్తకం తీసుకొని ఈ లైన్ కిందగా రాయలేదు, నువ్వు బ్లూయింగ్తో రాయలేదు, రైటింగ్ బాగోలేదు, ఈ స్పెల్లింగ్ బాగోలేదు, డిక్టేషన్ బాగోలేదు అని చెప్తూ ఉంటావు. అందుని బట్టి మనం ఏ పని చేసినా, ఏ పని చేయడానికి ముందు పూనుకున్నా వాడికే సమస్య, అంటే వాడికే వంపులు కడతారు. ఏమంటే మనం ముందుకు పని చేయడానికి వచ్చినప్పుడే వంపులు కడతారు. ఏ పని చేయకుండా వచ్చి షూటు పూటేసుకుని కూర్చొని వెళ్ళిపోతే వాడు మంచివాడు అవుతాడు. ఎందుకంటే వాడు ఏమి చేయడు తప్పులు ఎతకడానికి. మీకు అర్థమైందండి? ఏదైనా పని చేస్తేనే అందులో వంకరలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుని బట్టి ఏంటంటే ఎవరో వంకరలు చెప్తున్నారని మనం పని చేయకుండా పోవడం, ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం ఆ యొక్క యాక్టివిటీకి దూరంగా ఉండడం, లేదా సింపుల్గా చెప్పాలంటే అలగడం, లేదా దూరంగా ఉండడం. ఇవన్నీ విషయాలు నేను ఎందుకో దేవుడు నాతో మాట్లాడమని చెప్తున్నాడు. ఇది మనకి ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం ఎత్తుకొస్తులోనే కాదు. దీనివల్ల మనం ఏమవుతామంటే అనేక సార్లు బలహీనలం అయిపోతుంటామంట. అనేక సార్లు మనం నివాసం యోగ్యంగా కాకుండా వెళ్ళిపోతుంటాం. నేను గమనించాను, చాలా మందిని చూశాను, నివాసం స్థిరంగా ఉండలేకపోతాం ఒక చోట. దట్టు అనేక సార్లు మనల్ని బలహీనపరుస్తుంటుంది ఆత్మ ద్వారా, శరీరం ద్వారా. ఎందుకంటే దేవుడు నాకు ఈ మాటలు మాట్లాడమంటాడు. అందువల్ల ఏంటంటే పని చేసిన వారికి ఎప్పుడు వస్తూ ఉంటాయి. నాకు బండ సాగుతుంది, అది నేను చెప్పను. కానీ అందుని బట్టి మనం ఏం చేస్తామంటే మనం చేసేదే ముందుకు నమ్మి ముందుకెళ్ళి సహాయం చేసుకున్నాం, దేవుని ఆధారపడి చేద్దాము. ఈ చేసినట్టు మేలును బట్టి దేవుడికి వందనాలు తెలియజేసి సాక్ష్యాన్ని